నేను అనుకున్నది సాధించానంటే నా వైపు కన్నెత్తి చూడడానికి కూడా నువ్వు భయపడతావు. అంతుందా? అయితే వీలైనంత తొందరలోనే నీ శక్తిని చూపించు. ఆ తర్వాత నా శక్తిని చూపిస్తాను. వెయిట్ ఫర్ సమ్ టైం. ఆ టైం వచ్చినప్పుడు ఏది ఆగదు. జగన్నాథం గారిని మాయ చేసి రవీంద్రని మోసం చేసి ఆ ఇంట్లో అడుగుపెట్టినంత సులభం అనుకుంటున్నావా? ఈ అవని నుంచి తప్పించుకోవడం? నా కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి. నిన్ను వదిలిపెట్టను. నువ్వు వశీకరకు సంబంధించిన మనిషివని ఏదో ఒక రోజున నిరూపిస్తాను. జగన్నాథం గారు వాళ్ళు ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. జనమైతే ఈ ఊరు నుంచి గెంటేస్తారు. ముక్కు పొడక కాదు, ముక్కు కోసి పంపిస్తారు. జన్మలో దైవం జోలికి రావు. ఈ ఆచారాలతో ఆటలాడవు. ఆటలెందుకులే, చేతల్లో చూపించుకుందాం. ఇప్పుడు కూడా ఈ యాగంలో ఏదో చేయాలని నువ్వు నీ వశీకర ఏదో కుట్ర పన్నుంటారు. అది నాకు అర్థమవుతుంది. అటువంటివి ఏం జరిగినా నేను అడ్డుకుంటాను. బుర్రలో ఏమైనా చెడు ఆలోచనలుంటే ఇప్పుడే తీసేయ్. జగన్నాథం మనవరాలిగా రవీంద్ర భార్యగా వచ్చాను. జనంతో పాటు యాగంని చూడ్డానికి మాత్రమే వచ్చాను. ఈ వేడుకకు నాకు ఎటువంటి సంబంధం లేదు. వశీకర దగ్గరకు నీ కూతుర్ని పంపిస్తాను అని నువ్వే మాటిచ్చావు. అది మీరు చూసుకోండి. చూసుకుంటాను. దాని సంగతి చూసుకుంటాను, నీ సంగతి చూసుకుంటాను. అస్సలు వదలను. ప్రస్తుతం నీ టైం నడుస్తుంది. తొందరలో నా టైం స్టార్ట్ అవుతుంది. నీకు, నీ కూతురికి, నీ కుటుంబంకు భూలోకంలోనే నరకం చూపిస్తాను. అవని, ఓ తల్లిగా నీ ఆరాటం కొద్దీ నీ బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడానికి యాగాన్ని జరిపిస్తున్నావు. నీకు నీ బిడ్డ ప్రాణం, ఊరి వాళ్ళ ప్రాణాలు ఎంత ముఖ్యమో నాకు నా ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. అందుకే నా ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను పూజను చేసుకుంటాను. అలాగే అక్కడ నువ్వు జరిపించే యాగాన్ని ఆపడానికి కూడా పూజ చేస్తాను. ఇప్పటి వరకు నీ ఇంట్లో ఒక్క శవం కూడా లేవలేదు. అందుకే నీకు భయం లేదు. ఈరోజు నీ ఇంట్లో విషాదం అలుముకోవడానికి ముఖ్యమైన వ్యక్తి చావు ముహూర్తం నిర్ణయించాను. మంచి సమయం చూసి నా శక్తిని చూపించి నీ ఇంట్లో అలజడి సృష్టిస్తాను. అక్షయ, ఈ యాగంలో ఆ వశీకర వలన ఎవరికి ఏం జరుగుతుందోనని అందరూ భయపడుతున్నారు. అవునమ్మా, పెద్దిరాజు మావయ్య మీద బల్లి పడిన దగ్గర నుంచి అందరూ కంగారు పడుతున్నారు. కృష్ణ పెద్దనాన్న, నిహారిక పెద్దమ్మ, వసంత అత్తలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరింత భయాన్ని పెంచుతున్నారు. ఎప్పుడెక్కడ ఎలా ఉండాలో వాళ్ళకి అస్సలు తెలీదు. వాళ్ళకి వయసు పెరుగుతుంది గాని బుద్ధి పెరగడం లేదు. ప్రతి సందర్భంలోనూ మన వాళ్ళే మనకు శత్రువులుగా మారుతున్నారు. నువ్వైతే భయపడ్డం లేదు కదా? నువ్వుండగా నాకు భయం ఎందుకమ్మా? నా బిడ్డని కాపాడుకుంటాను, నా ఊరిని కాపాడుకుంటాను అని అందరి ముందు అభయం ఇచ్చా. ఇప్పటికీ అదే మాట మీద ఉంటున్నావు. నాకైతే ఎలాంటి భయము లేదు. ఈ యాగంలోనే కాదు, ఈ యాగం తర్వాత కూడా నువ్వేం చేయమంటే అది చేస్తాను. నాతో ఏం చెప్పడానికైనా నువ్వస్సలు మొహమాట పడొద్దు. ఇప్పటికీ నన్ను అందరూ వెనక్కి లాగుతున్నారు. నేను ముందడుగు వేయడానికి కారణం ధైర్యం, నా నమ్మకం అయితే నువ్వే తల్లి. నానమ్మ వంటి జాతకం అందరికీ లేదు కాబట్టి ఆ రోజుల్లో నానమ్మ ఈ ఊరి కోడలిగా అడుగుపెట్టింది.
కరువుని తరిమి కొట్టే వరమయ్యింది. అమ్మవారు నానమ్మని అందుకే ఎంచుకుంది. ఇప్పుడు అలాంటి జాతకంతో పుట్టిన నన్ను ఎంచుకుంది. దైవ కార్యాల కోసం జన్మించిన నాలాంటి కారణ జన్ములు తల్లి సూచించిన విధంగానే చేయాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. నేను ముందుకు రానప్పుడు నాకు ఈ జన్మెందుకమ్మా? కరెక్ట్గా మాట్లాడావు తల్లి. మన దురదృష్టం ఏంటంటే మన వాళ్ళు మన మనసుని అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే నా బాధంతా. ఈ కార్యం అయిన తర్వాత అర్థం కాని వారికి కూడా మనం ఖచ్చితంగా అర్థమవుతాం. వాళ్ళందరి గురించి వదిలే ఇప్పుడు మనం ఏం చేయాలి అదొక్కటి చెప్పమ్మా. అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అందుకే నువ్వు ప్రసాదం తయారు చేయాలి. సరేనమ్మా. రా. అయ్యా, యాగానికన్నీ సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయి స్వామీజీ. మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. అవును, అవని అక్షయలు ఎక్కడున్నారు? ప్రసాదం తయారు చేయడానికి వెళ్లారు. పద పదమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. ఓవైపు అవని కూతురుతో ప్రసాదం తయారు చేయిస్తుంది, ఇంకోవైపు ఈ స్వామీజీ యాగం ఆరంభించడానికి సిద్ధమైపోతున్నాడు. వసీకర మాత్రం ఏమీ చేయడం లేదు. ఎలాగైనా ఈ యాగాన్ని ఆపడానికి ముఖ్యమైన వ్యక్తిని చంపుతానంది. రాజు మీద బలిపడ్డం తప్ప ఇంకే అలజడి కనిపించడం లేదు. ఏం జరగబోతుంది అసలు? అవని దిగ్విజయంగా ఈ యాగంని పూర్తి చేయిస్తుందా ఏంటి? నమస్కారం స్వామీజీ. నమస్కారం అమ్మా. ప్రసాదం అమ్మవారి ముందు పెట్టండి. ఇక మీరు యాగంలో కూర్చోండి. కూర్చో. కూర్చో బాబు. కూర్చోమ్మా.